ఏం పని చేస్తారు? పెయింటింగ్. పెయింటింగ్. ఎట్లా ఉంది నాగర్ కర్నూలు ఈ పార్లమెంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఎవరు గెలుస్తా అంటే ఇంకా లేని వాళ్ళకి ఫ్రీ ఉండేగా అన్ని బస్ పాసులు సిలిండర్ అవి. కాంగ్రెస్ వస్తే సూచన పడుతుంది. కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటా ఉన్నారా? ఏమో వస్తా అనిపిస్తుంది. ఎవరు నిలబడ్డారు ఎంపీగా? ఉం? ఇక్కడ ఎంపీగా ఎవరు నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ రవి గెలిచే అవకాశం కనబడుతుందా? ఏమో చెప్పనీకి రాదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. నువ్వేమనుకుంటా ఉన్నావు? నువ్వు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటావు? ఇంకా మేము ఎవరంటే ఇంకా మంచి వ్యక్తి గెలిచాలనిపిస్తుంది. మంచి వ్యక్తి గెలిచాలనిపిస్తుంది. ఎవరు ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థుల్లో మంచి వ్యక్తి ఎవరు? ముగ్గురు అంటే ఇద్దరు ఉన్నారు, కాంగ్రెస్ టీఆర్ఎస్. ఓకే, మీకు అనుకూలంగా కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందా? ఇంకా ఇద్దరిట్లో ఎవరు వస్తారు? మీకు మీకు అభిప్రాయం ఉంటుంది కదా, ఇద్దరైతే గెలవలేరు, ఎవరైనా ఒకరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? చెప్పనీకి రా, ఇద్దరు పోటాపోటీ ఉంటారు. నాగర్ కర్నూలులో బీజేపీ కాంగ్రెస్ మధ్యన ఉంటుంది. అంతే. ఈ రెండింటి మధ్యన ఉంటుంది. రెండింటి మధ్యలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? బీజేపీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? అది బీజేపీ మనకైతే బీజేపీ సెంట్రల్లో బీజేపీ రావాలనుకుంటున్నాం. ఇక్కడ మన కాంగ్రెస్ కేసిన ఎమ్మెల్యేకి అయితే ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు బీజేపీ వేయాలనుకుంటున్నాం. ఎవరు ఎవరో తెలుసా? అభ్యర్థి ఎవరో తెలుసా? భరత్ భరత్కి వేస్తారా ఈసారి ఓటు? భరత్కి నేనైతే భరత్ భరత్కే. ఏమైనా చేసిన ఇంతకుముందు కూడా పి రాములు ఇక్కడ పనిచేసిన ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా ఆయన చేసిందంటే ఆయన మామూలుగా అందరు చేసినట్టు అతను చేసింది. కానీ మనం ఇప్పుడు వ్యక్తి కాదు, సెంట్రల్లో బీజేపీ రావాలన్నట్టు భరత్ మీద అభిమానం అంటలేను, బీజేపీ రావాలనేది అంతే. ఎన్నికలు కేవలం 4-5 రోజుల టైమే ఉన్నది. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు నాగర్ కర్నూలులో? భరత్ ప్రసాద్. భరత్ ప్రసాద్. ఏ పార్టీ? బీజేపీ. ఎందుకని భరత్ ప్రసాద్ గెలవాలనుకుంటా ఉన్నావు? మనకు సెంట్రల్లో మోడీ ఉండాలని చెప్పేసి బీజేపీకి వేయాలని అనుకుంటున్నాను. అంతే. అంటే మోడీని చూసేస్తారా ఓటు, లేకపోతే భరత్ కుమార్ చూసేస్తారా? మోడీని చూసేసి. మోడీని చూసి గెలుస్తాడా మోడీ? ఈసారి ప్రధానమంత్రి అవుతాడా? అవుతాడు. ఇక్కడ భరత్ ప్రసాద్. భరత్ ప్రసాద్ గెలవాలనే కాన్సెప్ట్ ఉంది, కానీ మనకు గెలుస్తాడో లేదని తెలియదు. మేమైతే భరత్ ప్రసాద్కి ఇస్తాం, గెలవకుండా. ఆయనకే ఇస్తారు. ఇక్కడ ఆర్ఎస్పీ నిలబడ్డాడు, ఒక విద్యావంతుడైనటువంటి వ్యక్తి. ఆయనకు ఆయనకు సంబంధించిన పార్టీకి మీరు ఎందుకు ఓటు వేయొద్దు అని అనుకుంటా ఉన్నారు? వాళ్ళు మనకైతే వాళ్ళకి వేయాలనేది ఆల్రెడీ ఇంతకుముందుకు అధికారంలో ఉన్నారు, అయిపోయింది కదా. అందుకు ఒకసారి కొత్త కూడా ఈయనకి వేయాలని చెప్పేసి. ఇంకోటి ఎంపీ ఓట్లు అంటే ఒక గుడ్డి గుర్తుగా వేసేది బీజేపీకే ఎంపీ ఓట్లు అయితే. కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తాం. వేయం. పడ్డా రైతువేనా? ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు భూమి? ఎన్ని ఎకరాలు ఉన్నది? 12 ఉంది. పడ్డాయా రైతు బంధు పైసలు? పడ్డాయి. అన్నిటి పడ్డాయా? ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, మొన్ననేమో అసెంబ్లీ ఎన్నికలు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి ఎన్నికలు, ఇప్పుడేమో ఎంపీని ఎన్నుకున్నటువంటి ఎన్నికలు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? ఇప్పుడు రావాలని మాకు అభిప్రాయం. అంతే. ఎందుకని? ఎందుకంటే ఇంతవరకు 2 మాటలు ఆయన ఏలినోడు ఆయన ప్రభుత్వంలో ఆయన 2 మాటలు చేసిండు కాబట్టి మనకు కూడా బాగుంటుంది అంతే. అంతే అండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆయన నిలబడ్డాడు, ఆయన కొంత చదువుకున్నటువంటి వ్యక్తి, మరి ఆయనకు ఎందుకు ఓటేద్దాని అనుకుంటాం? ఎందుకంటే మేము మోటోళ్ళం కదా, మాకు అంత అనుభవం ఆయన వినైతే మాకు లేదు కదా, అంతే. అనుభవాలు వాటి మేము చదువుకున్న వాళ్ళం అయితే ఆయన ఎవరనేది మాకు తెలుస్తున్నాయి కదా. అనుభవం లేదు కాబట్టి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మాకు ఆయన గురించి మాకు తెలియదు కదా, అవునా కదా, అది అంతే. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటు అయితే? కాంగ్రెస్ పార్టీ. పోయినసారి కూడా కాంగ్రెస్ కేసాం. అవును, ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ. అంతే. తెలియదన్నా, అంటే నేను కొంచెం వ్యవసాయం చేసుకుంటా, ఊళ్ళో ఉంటా, మా ప్రచారం జరిగింది ఏం లేదు, ఇవ్వాల్సిందే వేస్తాం. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాం? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఎంపీగా. ఎందుకని బీజేపీ రావాలనుకుంటా ఉన్నాం? ఇంకా అంతే, ఇంకా బాగుంది కాబట్టి. ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి తెలుసా? ఎవరో నిలబడ్డది ఎంపీ అభ్యర్థి? తెలుసు. ఎవరు? భరత్ అన్న. భరత్ అన్న గెలుస్తారు ఈసారి? భరత్ అన్నకి ఓటు బీజేపీకి? అవును, నేను యాక్చువల్గా కాంగ్రెస్, బీజేపీ. ఇక్కడ నాగర్ కర్నూలులో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు దేశం కొరకు అయితే మోడీ, బీజేపీ అంతే.
అంతే. ఇక్కడ ఎవరో అభ్యర్థి తెలుసా ఇప్పుడు ఎంపీ ప్రస్తుతం భరత్ గెలుస్తాడని కాదు, నా ఒపీనియన్ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు అంటే ఆయన గెలిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాం. అంటే దేశం కొరకు మోడీ మోడీ మోడీని చూసి ఒకటే మోడీ మోడీ దేశం మోడీ దేశం అంతే. అంతే. ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరైతే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? మేము మల్లరావుకి ఇద్దాం అనుకుంటున్నాం. మల్లురావుకి. ఎందుకని మల్లురావుకి వేయాలనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, అవును. ఇంకా అందుగురించి మా వాళ్ళకి ఇద్దాం అని చెప్పి మా ఆలోచన. ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నదా? బీజేపీ మధ్యలో కాంగ్రెస్ మధ్యలోనే. అయ్యో, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాపం ఆయన నిలబడతాడు. ఇంకా ఆయన ఉన్నాడు కానీ మాకు బహుజన సమస్య పార్టీలో ఉండే ఆ, ఆయన రేపు ఆయన వస్తే మాకు బాగుంటుంది అనుకున్నాం. ఆయన దీనిలోకి బీఆర్ఎస్లోకి పోయాడు, మాకు కొంచెం మరి అదే పెద్ద తప్పైందంటవా? అనుకుంటున్నాం మేము. అలా పోకపోతే గెలిచా? హా, గెలకపోతే పక్క పెడితే ఇంకో 5 ఏళ్ళ నాటికి ఆయన కొంచెం కొన్ని సీట్లు గెలుచుకున్నాం అనే ఆలోచన మాకు ఉంది. మేము అంతా చర్చించుకున్నాం, మేము దళితులమే, ఆయన వేస్తే మేము వేస్తే వేసి మాదిగా అనుకున్నాం, చర్చించుకుంటున్నాం. కానీ సార్ అనుకోవడం మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ మూడో ప్లేస్గా ఉంటాడా? అనేదే మా తాడు. ఇంకంతే. మల్లురావు గెలుస్తాడు అనుకుంటా ఉన్నారు. మళ్ళీ మీ ఓటు అయితే అటేనా? అటే. మల్లురావుకా? అవును, మేము పోయినసారి కూడా కాంగ్రెస్ వేసినాం, ఇప్పుడు కూడా మల్లరావుకి వేస్తాం, ఆయనకి వేస్తాం మా ఓటు. ఈ పరిపాలన మీద కొంత వ్యతిరేకత వస్తూ ఉంది, ఏమంటారు ఇది? మొన్న అయింది ఎలక్షన్, సంవత్సరం గడచలేదు, 3-4 నెలలు నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ దళితుడు ముఖ్యమంత్రి వల్ల అన్నారు కదా, వల్ల ఏం చేయలే కదా. ఇప్పుడు ఆయన మొన్న వచ్చాడు, సంవత్సరం గడిచితే మనం మాట్లాడానికి వస్తుంది. ఉత్తదానికి మనం మాట్లాడి ఏం చేస్తాం? ఒక సంవత్సరం కట్టినాక మనం కూడా మాట్లాడతాం, మేము ఆ పార్టీలో ఉండుకో వ్యతిరేకంగా మాట్లాడతాం. అది కరెక్ట్ కాదు నేను అనుకుంటున్నా. మీ పేరు ఏం పేరే? నా పేరు నాగేంద్రం. ఎట్లా ఉన్నది ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు, ఎవరు గెలిచేటట్టుగా కనబడతా ఉంది? ఇప్పుడు మల్రావే గెలుస్తాడు. మల్లురావు. మనకి ఎందుకంటే ఎందుకు ఆయన గెలవాలనుకుంటా ఉన్నారు? మేము కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాం. ఇంక ఎప్పటింటో ఓకే. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత ముఖ్యమంత్రి ఉన్నాడు, అది లేదు, ఏది లేదు, డబుల్ బెడ్రూమ్ ఉన్నాడు, అవి లేవు. అందుకే ఆయన అవన్నీ లేవు కాబట్టి ఉడగొట్టి ఇక్కడ కూకోబెట్టాం. ఓడగొట్టాం. ఇప్పుడు పార్లమెంట్ ఎమ్మెల్యేలుగా ఉదాహరణ ఎంపీలు మల్రావి రావాలని మా కోరిక. మల్రావి చేస్తాం. ప్రవీణ్ కుమార్ సార్ చేస్తుంటే మేము కూడా దళితులమే, వాసన ఏమంటే. కానీ సారు బహుజన పార్టీ పెట్టుకొని అసలు అర్థం కాకుండా అతని వరకు మాకు కొంచెం ఇబ్బంది. అంతే. మేము వచ్చే రాబోయే బహుజన పార్టీ చేస్తామనే మాకు దిమ్మి ఉన్నది. ఈ ఒక్కసారి ఇంకా సార్ ఆడ ఓడిపోయిండు, మేము కూడా చేయాలనుకున్నాం. సార్ ఎందుకు వచ్చారు, మాకు కూడా 10 ఏళ్ళ కొలుగా మేము అట్లే ఉన్నాం, ఉట్టిగా సార్ ఎమ్మడే ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్కు ఉన్నాం, సార్ అంటే అభిమానం, మా పిల్లలు అంత చదివినారు. కానీ మేము చాలా మంచిగా ఆలోచన వస్తుంది. కానీ సార్కు ఎంఓటీఆర్లో కూడా మాకు జర ఇబ్బందికరంగా అనిపించింది. టీఆర్ఎస్ ఇప్పుడు కాదు, నేను 10 ఏళ్ళ కొలుగా నాకు నచ్చల. ఎందుకంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అన్నీ అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నీ చేసిండు. కానీ ఏం చేసింది లేదు, దళితుని చేసింది లేదు. దొరలు వాళ్ళే పరిపాలించుకున్నారు అంతే. సెంట్రల్లో ఎవరు ప్రాధాన్యత బాగుంటుంది అనుకుంటా ఉన్నాం? ఆయనైతేనే రాహుల్ గాంధీ. అంతే. ఆయనతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు వచ్చిన ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ₹1,00,000 అయినా ఇండ్లు వచ్చినాయి, ప్లాట్లు ఇచ్చిండ్రు ఆ రోజుల్లో. నాయనమ్మ. ఆ మొత్తంలో 10 ఏళ్ళ కొలికెళ్ళి ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు శిబిరం పోదాంప మొత్తం ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది, ప్లాట్లు వచ్చినాయి. మేము చిన్న ఉన్నప్పుడు కూడా మాకు ఇళ్ళ బిల్లు వచ్చింది అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు వచ్చిన 10 ఏళ్ళ కొలిగా కేసీఆర్ కూడా ఒక ఇల్లు బిల్లు ఇచ్చిందేమో చూపించాను శిబిరంలో. శిబిరం ప్రతి ఊర్లో ఎక్కడన్నా కానీ ఎక్కడో కట్టేస్తే ఎక్కడో బిల్డింగ్ కట్టేస్తే కాదు, అక్కడ మన ఊరు విలేజ్కి ఒక అక్కడ ఉంది జాగా ఉంది, దానికో 3 లక్షలు 2 లక్షలు నీవు ₹1,00,000 అబ్బా వాడు బేస్మెంట్ కట్టుకుని గుడిసేసుకుంటుంది దానిదా, అది కూడా లేదు. ఇప్పుడు నమ్మకం ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరా మిల్లు ఇస్తుందని గ్యారంటీ ఉంది పక్క. ఒకప్పుడు ఇచ్చింది కదా, మేము చిన్న ఉన్నప్పుడే ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు లేదు? అప్పుడు ఓట్లు వేసినప్పుడే ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు లేదని ఆలోచన, వేస్తుందని నమ్మకం కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఉన్నది ఇక్కడ నాగర్ కర్నూలులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? మల్లురావే రావాలి. మల్లురావు. ఏ పార్టీ? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎందుకని కాంగ్రెస్ రావాలనుకుంటా ఉన్నావు? ఈసారి చేంజ్ చేయాలని అనుకుంటున్నాం. సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా స్కీమ్స్ అమలు చేస్తారని నమ్మకం. ఇంకోటి కొన్ని పన్నులు అయితే సెంట్రల్లో వస్తే మంచిగా ఉంటుంది. బీజేపీ పార్టీ పరిపాలన బాగాలేదా సెంట్రల్లో? బీజేపీ ఏం చేసింది అబ్బా, ఏం చేయలేదు ఇంతవరకు అయితే. ఇక్కడ కంపల్సరిగా ఇక్కడ మల్లురావే గెలుస్తాడా? మల్లురావే. మీ ఓటు నాగర్ ఇక్కడ ఇట్లనే లోటు లోకలే. లోటు అటే ఇస్తా ఓటు ఈసారి మల్లురావుకే? అటే అటే కాంగ్రెస్. కాంగ్రెస్.
నీ పేరేం పేరే? ఆ, నా పేరు నాగేష్. నాగేష్ భాయ్, ఎట్లా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి వేద్దాం అనుకుంటావు నువ్వు ఓటు? పార్లమెంట్ ఎన్నికలు అయితే కాంగ్రెస్కి వెళ్ళని. ఆ, ఎందుకు కాంగ్రెస్కి ఇస్తారనుకుంటావు? కాంగ్రెస్ ఎందుకంటే ఇంత ముందుగా మంచిగా జర పనులు చేసింది, కొద్దిగా బీదలకు కూడా ఇండ్లు ఇచ్చింది సెంటర్లో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఓకే. అంటే మనకు అంత తెలియదు కానీ జర పేదలకు ఇండ్లు ఇవ్వడం, హాస్పిటల్ విషయంలో కానీ కొంచెం మంచిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంచెం చేసేది. అట్లా చేస్తే బాగుంటుందేమో అని ఆశ. కానీ చెయ్యాలి, కాంగ్రెస్ వస్తేనే కొద్దిగా. నమ్మకం ఉన్నదా చేస్తుందని? కాంగ్రెస్ అయితే 100% చేస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడే కదా కొత్తగా, అంత ఇబ్బంది ఏమన్నది. ఏదైనా కొంచెం కొత్త కాబట్టి కొంచెం ఏదైనా టైం పడుతుంది. అనుకూలంట్లు జరగలేదు కదా, ఇంకో సంవత్సరం 2 years అయితే అట్లా జర చెప్పడానికి బాగుంటుంది. ఇక్కడ ఒక విద్యావంతుడు అంటే చదువుకున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. ఆయన మీద మీ అభిప్రాయం? ఆయన మీద అభిప్రాయం ఉంది, ఆయన ఒక అభిమానిగా గౌరవిస్తాం. ఓటు మాత్రమేనా? ఇంతకుముందు ఏముంటుంది, ఆల్రెడీ 2 సార్లు వేసి చూసింది ఆయన బీఆర్ఎస్కు. ఈసారి కాంగ్రెస్కి ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఆటోమేటిక్ వాళ్ళకి ఇచ్చినా ఇక్కడ వచ్చేది పెద్ద నష్టం వచ్చేది ఏం లేదు. వాళ్ళకి ఇచ్చినా ఆల్రెడీ వేసేది చేయికి ఇస్తే అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చినా ఏదో పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే కదా వాళ్ళు. ఇంకా అదేదో సెంట్రల్కి దానికి ఇస్తే అయిపోతుంది, బాగుంటుంది. ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ నాగర్ కర్నూలు? ఇక్కడ బీఆర్ఎస్కు చేయికే ఉంది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ 3 తగ్గ పోరే ఉండదు. కాంపిటెంట్ చెప్పనీకి అయితే అవకాశం లేదు. ఇంకా నైట్ ఏ గోల్మాల్ జరిగేది అయితే అవకాశం లేదు. మీరు ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఏ పార్టీ అంటే అన్ని పార్టీలు ఒకటే, గెలిచిన తర్వాత ఎవరు కూడా ఇలాంటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వారిని ఎవరిని కూడా పట్టించుకోరు, ఏ నాయకుడైనా సరే. కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్నాడు, 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన కొనసాగించిండు. ప్రభుత్వ పథకాలు అని చెప్పిండు, కొందరికేమో ప్రభుత్వ పథకాలు అనేవి వచ్చినాయి, ఇంకొందరికేమో రాలేదు. ఇప్పుడు నేను ఒక నిరుద్యోగిని, బీడీ అయిపోయింది, ఎంఈ అయిపోయింది, ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డు మీద పండ్ల బండి బతుకుంటున్నాను. ఈ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది అనేది ఫర్దర్ ఒక 1 year అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏ పథకాన్ని అమలు చేయనీకపోయినా కానీ ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి ముందరకు వస్తుంది. మనం కూడా చదువుకున్నాం కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్నందున ప్రభుత్వ పథకాలు అమలు చేయనీకి అవకాశం అయితే లేదు. మనం చదువుకున్నటువంటి అది అర్థమవుతుంది. చదువుకున్నటువంటి వారికి అయితేనే ప్రభుత్వ పథకాలు ఇంకా ఎందుకు అమలు కాలేదనేటువంటిది ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఈ ఎలక్షన్ కోడ్, ఈసీ అవన్నీ వాళ్ళకి తెలియదు. ఇదేంటనేది ఒక 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది అనేది అప్పుడు చెప్పడానికి వస్తుంది. ఇప్పుడు గడిచినటువంటి ప్రభుత్వ పాలన లోపల అయితే 50% బెనిఫిట్ ఉంది. కానీ 50% మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వారు మాత్రం, అంటే నాలాంటి కుటుంబాలకు సంబంధించినటువంటి మాత్రం నిరుసాహ స్థితి లోపల ఉన్నారు. అదొకటి. నెక్స్ట్ ఇంకా ఏమని అంటే ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ 3 నిలబడ్డారు కదా, 3 కూడా ప్రధానమైనటువంటి పార్టీల నుంచి నిలబడ్డటువంటి వ్యక్తులు. ఎవరు గెలిస్తే అంటే మీ ఒపీనియన్? ఎవరు గెలిస్తే ఏముందంటే ఇప్పుడు మన ఒపీనియన్ కాడికైతేనేమో సెంటర్లో మళ్ళీ బీజేపీ వస్తేనే బాగుండేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితుల లోపల కూడా ప్రధాని మోడీ కరోనా నుంచి యావత్ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నది, కంట్రోల్ చేసిండు. దానికి అనేది ఒక బీజేపీ వస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. కానీ ఇంకా ప్రజలు ఏ తీర్పిస్తారు అనేది మనం అయితే ఆలోచన అయితే మాత్రం సెంట్రల్లో బీజేపీ రావాలి. ఇక్కడ నాగర్ కర్నూలు ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇంకా నాగర్ కర్నూలు కూడా ఒక బీజేపీ వస్తేనే బాగుంటుంది అంటే ఒక ఆశ, అంతేగాని ఇంకా దానికి ఏం తీర్పు వస్తుంది అనేది ఏమనేది చెప్పడానికి అయితే అవకాశం లేదు. ఏం పేరు నీ పేరు? నా పేరు సాయి. ఓటాకు ఉంది కదా? ఉందా? ఈసారి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకుంటావు? అందరూ మంచోళ్ళే. ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ ఇట్లా పడతారు ఇట్టిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ కిందికే వచ్చింది లాస్ట్కి వస్తే. నువ్వు ఎట్లా పడతాడు నిరుద్యోగులు అది ఇది అని తిట్టిండు. నువ్వు అన్నాడుగా, నువ్వు బీజేపీ అయినా బాగానే ఉంది, కాంగ్రెస్ అయినా బాగానే ఉంది, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది తెలకపల్లి పోరు. తెలకపల్లి అంతటా. మీరు ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇద్దరు గట్టి పోటీ. గట్టిపోతే మీకు ఒక అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తా ఇద్దరు ఏం చెప్పడానికి రాదుగా. నేనైతే కాంగ్రెస్ పార్టీ, నేను ఒక్కని. ఇంకా అందరూ గట్టిగానే ఉంటుంది ఈ ఊళ్ళో అయితే పోటీ. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో. టీఆర్ఎస్ అయితే వస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవరా? ఏమో చెప్పలేము, లాస్ట్కి వస్తే ఎట్లా అవుతావు తెలియదుగా. ఎట్లా ఉన్నది ఇప్పుడు? ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? నాకు ఏది గెలిచినా బీజేపీ అయితేనే బాగుంటుంది. అసలు దేశాన్ని రక్షించేటోడు వాడు, భార్య పిల్లలు లేనివాడు, ఆశ లేనివాడు, ప్రజల మీద నమ్మకం ఉంటాడు, ఆయననే మంచిది. బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఈడగానే కాదు, దేశమంతటా ఆయన గెలిస్తేనే బాగుంటుంది. ఇవన్నీ చిల్లర పార్టీలు, ఇవన్నీ ఏంటి కక్కరకర అని. బీజేపీ వస్తే మంచిది.
ఇక్కడ నాగర్ కర్నూలులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటావు? ఏమో చెప్తలేము. ఎవరిది ఉంటే అయితే లేదు, మీ అందడలు ఉంటే అయితే లేదు, అది తెలుసుకోవడానికి ఎవరు చెప్తారు? ఏమనుకుంటా ఉన్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది నాగర్ కర్నూలులో? ఏ పార్టీ గెలుస్తుందా ఇది చెప్పలేము. ఇది ఎందుకంటే 14-15 లక్షల జనాభా ఎవరని చెప్పగలుగుతాం? 7 తాలూకాలు ఒక నియోజకవర్గం కాదు, సర్వే చేయడానికి ఏం చెప్తాం? మీరేమనుకుంటా ఉన్నారు? నేను చెప్తున్నా కదా, మోడీ అంటా ఉన్నారు, ఓకే. ఇక్కడ నాగర్ కర్నూలులో ఎవరు గెలవాలి? నార్కన్లో అదే కదా, నేను మోడీకే వేస్తానే అంటున్నా కదా. బీజేపీకే. ఇక్కడ అభ్యర్థులతో సంబంధం లేదు, ఎవరున్నప్పుడు కూడా బీజేపీకి బీజేపీ ఆడు అభ్యర్థి ఇవ్వడన్నా కానీ అంటే ఏంటంటే దేశ రక్షకుడు, భార్య పిల్లలు లేని ఆశ లేనోడు, ప్రజల సేవ చేసేటోడు అయితే ఆయననే మంచిది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెలుసా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన కొంత చదువుకున్నటువంటి వ్యక్తి. కానీ ఇవి అంటే ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ అంతే లేదు. ఏంటంటే మంచోడు వ్యక్తి ఉండొచ్చు, కానీ మరి ఆయన అయితే పార్టీ పెద్ద పార్టీలో లేడు కదా. ఈ ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ జాతీయ పార్టీల్లో అది నేను ఒక మోడీనే ఎందుకు అంటున్నాను అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయనకు భార్య పిల్లలు ఆశ లేనోడు కాబట్టి దేశాన్ని పరిపాలించే సత్తా ఆయనకు ఉంది కాబట్టి అని అంటున్నాడు. అంతే, మోడీ ప్రధాని కావాలి మళ్ళీ అని అనుకుంటాడు. ఓకే, ఎవరు గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్. ఎందుకని టీఆర్ఎస్ గెలవాలనుకుంటా ఉన్నావు? ఎందుకంటే ఇంతకుముందు చిలకలకు అవి అన్ని ఇచ్చిండు, లోన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ప్రస్తుతానికి ఇప్పుడు అన్నీ బంద్ చేసిరు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏమో ఆటోలు నడవకుండా మన అదే ఆటోలకు ఫ్రీ పెట్టిండు. ఆ ఫ్రీ పెట్టినందువల్ల బండ్లు నడవకుండా అయినాయి, చాలా మంది నష్టపోతున్నారు. దానివల్ల మాకు టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఎవరు నిలబడ్డారు టీఆర్ఎస్ నుంచి? ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ మంచోడేనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచోడే, ఆయనకేస్తారా? ఆయనకేస్తాం. గెలిచేటువంటి నమ్మకం ఉందా? గెలుస్తాడన్నటువంటి నమ్మకం ఉంది, ఎందుకంటే గోలా బాలరాజు మాకు బాగున్నాడు కాబట్టి లింగాల బాగానే ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను? పార్లమెంట్లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి బెస్ట్. కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ గెలవడం బెస్ట్, అవసరం కూడా. ఈ బీజేపీ వస్తే ఎంత వ్యాపారాల చుట్టూ ఉంటుంది ఈ పార్టీ, వాళ్ళ నాయకులు కూడా అంతే. సపోజ్ వీళ్ళని తీసుకుంటే, వీళ్ళ సేవాభావం చూసుకుంటే వాళ్ళకు ఆర్ఎస్ఎస్ అన్న ఒక సంస్థ, ఇంకోటి విహెచ్పి అన్న ఇది ఒకటి, వీళ్ళిద్దరు పుషింగ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. బీజేపీ పార్టీ అనేది, భారతీయ జనతా పార్టీ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి స్వతంత్రంగా ఉన్న పార్టీ ఏంటంటే సెక్యులర్ పార్టీ కావాలి. ఇప్పుడు నేను కాంగ్రెస్ సపోర్టర్ని, కాంగ్రెసే నాకు, నేను హిందూను. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో నువ్వు అదే వేరే మతం అని ఎట్లా అంటావు? కాదు, ఈ మతాన్ని పక్కన పెట్టేసండి. మతం రాముడు కాదు, ఒక ఆయనకేమో రాముడు కాదు, ఒక ఆయనకేమో ఉద్యమం కావాలి. ఎన్నికల గురించి చెప్పుకోవాలంటే ఒక ఆయనేమో నేను తెలంగాణ ఉద్యమానికి చావు ఉన్నట్లు తల పెట్టొచ్చిన అంటాడు. ఆయన ఉద్యమం పేరు కావాలి, ఈయనకు రాముడు పేరు కావాలి. ఎన్నికలు ఇప్పుడు చూస్తున్నాను, ఇవి ఇక మంచి పద్ధతి కాదు. ఒకవేళ అయితే కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్. కాంగ్రెస్ కనీసం ఇప్పుడు టాకింగ్ ఇట్లా ఉంది, కానీ టాకింగ్ 2-3 రోజుల్లో ఎలక్షన్లో మారుతుండొచ్చు. మంచి రావడం బెస్ట్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇక్కడ నిలబడేది మల్లు రవి గారు, సెకండ్ టైం ఆయన గెలవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నాగర్ కర్నూలులో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకని? మోడీ ప్రభావం. అది పథకాలు చేసినాయి అట్లా ఉండే. ఇప్పుడు ఉచిత బియ్యం కావచ్చు, తర్వాత ఈ పిఎం కిసాన్ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని ఇప్పుడు మన ఏది రకరకాలు ఉన్నాయి. పనిముట్లవి కావచ్చు, ఈ ఒడ్లు కమ్మరోళ్ళకు అటువంటివి కూడా చాలా వరకు ఇప్పుడు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మోడీకే వేస్తారు వాళ్ళు. ఇప్పుడు మేము ఊర్లలో పోయి అడుగుతున్నాం కాబట్టి ఊర్లలో ఎవరు వచ్చినా మేము చెప్పకముందు వాళ్ళే మాకు చెప్తారు మేము వేసేది మోడీకే అని. అంటే ఇక్కడ క్యాండిడేట్ను కూడా అంత అడ్జస్ట్ చేయకుండా వాళ్ళు మోడీని అనేది అట్లా గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాడ ఉండేది చెప్పింది, వీళ్ళేమో చెప్పి కూడా చేస్తలేరు, ఆయనేమో చెప్పింది చేస్తుండు కాబట్టి వాళ్ళకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఉచితంగా ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ ఫ్రీగా కూడా బియ్యం ఇస్తున్నామని చెప్పిండు, అదే కొనసాగుతుంది. దానివల్లనే ఇవాళ జనాలు మార్పు అనేది జనాలలో రావాలి. ఇప్పుడు జనాలు మారిండ్రు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఎవరు నిలబడ్డారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ? భరత ప్రసాద్ అని ఇంతకుముందు ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ కొడుకు
ఇంకా గుండూరు రాములు అని ఆ రాములు గారి కొడుకే ఇప్పుడు నిలబడ్డది. మొన్న మోడీ గారే వచ్చి ఇక్కడ వచ్చి టికెట్ కేటాయించి పోయింది ఆయన. ఆయనకేనా ఈసారి మీ ఓటు? మా ఓటు ఆయనకే, మేము వేపించేది కూడా ఆయనకే. మేము సాయశక్తులు పనిచేస్తున్నాం. మేము అంటే మా మండల బాధ్యత ఉంది మాకు, మేము అదే పార్టీలో పనిచేస్తున్నాం. మేము దానికి తప్ప వేరే దానికి చేయము. ఖచ్చితంగా గెలుస్తుంది కూడా. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చి ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి ఆయన నేను టీఆర్ఎస్లోకి వచ్చిన నేను ఖచ్చితంగా గెలుస్తా, అభివృద్ధి చేస్తా అనేటువంటి, కానీ జనాలకు తెలియదు. జనాలకు ఎవడు ఆయన ఇప్పుడు వచ్చి నేను ఏది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు నమ్మరు. అసలు టీఆర్ఎస్ఏ అసలు మొత్తం ఊడ్చుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చి నేను దాన్ని ముందరికి తెస్తా అంటే అవుతుందా ఆయన కొంతని? అది కాని పని. ఆయన సరే వాళ్ళ ఎవరి ఉద్దేశం వాళ్ళది, వాళ్ళు చేసుకుంటారు. కానీ జనాలు అయితే తాకలేదుగా. ఇంకా అది ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే అది వాస్తవానికి కాంగ్రెస్ అయినా అంతే, ఈయన టీఆర్ఎస్ అయినా అంతే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ సమస్యనే లేదు. మాకు ఆ నమ్మకం ఉంది. మేము ఆ నమ్మకంగానే పనిచేస్తున్నాం. ఏ ఊరే? ఆలేరు. ఆలేరా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా? మల్లిరావు గెలిస్తే బాగుంటుంది. ఏ పార్టీ? కాంగ్రెస్. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఇచ్చిన ఓటు? నేనా? కాంగ్రెస్. ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ కేసు. కాంగ్రెస్కే. ఎందుకు మల్లురావు గెలవాలనుకుంటా ఉన్నారు? ఎందుకని? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయింది కాబట్టి రాహుల్ గాంధీ పైన రావాలి, సీఎం ఈయన ఉండాలి. మల్లిరావు గెలిస్తేనే మాకు అనుకున్నవి పనులు అవుతామని మా ఆలోచన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుసా మీకు? తెలుసు. ఆయనకి ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఎట్లా ఉంటుంది? ఆయన ఇంతకుముందు కేసీఆర్ తిట్టిండు, మస్తు తిట్టిండు. అది అన్నాడు ఇది అన్నాడు, నేను అది చేసిన ఇది చేసిన అన్నాడు. ఏం లేదు, అమ్మడ పోయిండు. అమ్మడ పోయిండు. ప్రవీణ్ కుమార్ అయితే గెలవాడు. మీరు ఏ పార్టీకి వేస్తారు ఈసారి? నేను కాంగ్రెస్కి వేస్తాను. కాంగ్రెస్. మా ఊళ్ళో మొత్తం కాంగ్రెస్కి వేస్తాను.